ఎట్టి పరిస్థితుల్లోనూ పోల్చుకోవద్దు. నీ గుణాలు నీవే. దైవిక గుణాలు అలవర్చుకో, గ్రాటిట్యూడ్ అలవర్చుకో, లవ్, గ్రాటిట్యూడ్, ఫర్గివ్నెస్ ఇవంతా ఉండాలి. అయితే రోజులో కొంతసేపు ధ్యానం చేయాలి. ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎందుకు చేయాలి, ఎవరితో చేయాలి, అమావాస్య ధ్యానం ఏంటి, పౌర్ణమి ధ్యానం ఏంటి, సాయంకాలం ధ్యానం ఏంటి, ఉదయం ధ్యానం ఏంటి, సామూహిక ధ్యానం ఏంటి, గుడిలోన ధ్యానమంట, బడిలోన ధ్యానమంట, ఇంటికాడ ధ్యానమంట, పొలము కాడ ధ్యానమంట, అడవిలోన ధ్యానమంట, ఊరిలోన ధ్యానమంట, ధ్యానము చేద్దామురో రన్నలార శ్వాసను పడదామురో. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు ఎంత చక్కగా సెలవిచ్చారో. ఎక్కడైనా ధ్యానం చేయొచ్చు అంటాడు. ఎక్కడైనా ఎప్పుడైనా ధ్యానం అంటారో రన్నలార, ఎక్కడైనా ధ్యానం అంటారో, ధ్యానము చేద్దామురో రన్నలార శ్వాసను పడదామురో. మరి ధ్యానం అంటారు. ధ్యానం ఎలా చేయాలి సార్? శ్వాసను గమనించడమే ధ్యానం. ఆలోచనలు వస్తూ ఉంటాయి, మన ధ్యాసను శ్వాసపైకి మళ్లించడమే. కాబట్టి అలా ధ్యానం చేసుకుంటూ మనలో దైవిక గుణాలని మనం పెంచుకుంటూ వెళితే మన ఆరా మారుతుంది. మన మనిషి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆరా మారితే ఆ పక్కన వాళ్ళ ఆరా కూడా మారుతుంది. నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆరాకు మెర్జ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీ ఇద్దరి ఆరా మెర్జ్ అయి ఉంటుంది. ఇంకొకసారి మన దగ్గరికి మనిషి వచ్చి మనల్ని టచ్ చేయకనే మనకు ఆ మనిషి టచ్ చేసిన భావన కలుగుతుంది. అదే మన ఆరా. మన ఎత్రిక్లోకి వాళ్ళు జస్ట్ ప్రవేశిస్తేనే మనల్ని టచ్ చేయకముందే టచ్ చేసిన భావన వస్తుంది. అందుకే 6 నెలలు నువ్వు గమ్మునుంటే నీ గుణాలు వాళ్ళకి, వాళ్ళ గుణాలు నీకు షేర్ అయిపోతాయి పక్కన కూర్చుంటే కూడా. అందుకే ఇతరులతో మనము కలిసేటప్పుడు కొంత చూడండి, లేదా ఎలాంటి వాళ్ళని సరే నేను మార్చుకోగలుగుతాననే ధైర్యం ఉంటే మార్చుకోండి. అందుకే మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఏదో పాడుతా తీయగాలో ఒకరోజు రామోజీరావు గారి ముందర ఆయన అన్నటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి మాట నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. స్నేహం చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించి స్నేహం చేయండి, ఫ్రెండ్షిప్ చేయండి. ఎన్నిసార్లు? 1కి 10 సార్లు ఆలోచించి స్నేహం చేయండి. ఒక వ్యక్తితో స్నేహం చేసేటప్పుడు స్నేహం చేశాక ఎట్టి పరిస్థితుల్లోనూ వదలద్దు. వాళ్ళు ఎట్లా వాడన్నా కానీ, అది ఎట్లా ఫ్రెండ్ అన్న కానీ, స్నేహం చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించు, మళ్ళీ ఆలోచించద్దు చేసిన తర్వాత. అయ్యో ఇట్లాడదామే విజయ, నేను చేసేసిన ఫ్రెండ్షిప్ అని మేనక అనుకోవద్దు. కాబట్టి ఇక్కడ ఫ్రెండ్షిప్ చేసే ముందు ఆలోచించండి. ఏ వ్యక్తితో కలుస్తామో ఒకసారి చూడండి. ఆ కలిసే వ్యక్తి గుణాలను మీరు జస్ట్ అట్లా ఐడెంటిఫై చేస్తే మీకు తెలిసిపోతాయి. ఆ వ్యక్తి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోండి. హలో అంటే హలో, అట్లా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటే వాళ్ళు మీరు కట్టెలు ఎత్తుకొని కొట్టుకోమని కాదు, అక్కడ కొంచెం ఆ మనిషిని పక్కన పెట్టి మీ పని మీరు చేసుకోండి. మన ఆరాలు కలిసాయి. చాలామంది షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటారు, హాయ్ హలో. కరోనా వచ్చిన తర్వాత షేక్ హ్యాండ్ యొక్క ప్రాధాన్యత ఏందో అందరికీ తెలిసింది. అప్పుడు అందరూ నమస్కారం, నమస్తే అన్నారు. చూసారా? షేక్ హ్యాండ్ ఇస్తే మన చేతుల్లో ఉన్నటువంటి గలీజే కాదు, మనకున్నటువంటి ఎనర్జీస్ సర్వము అవతల వ్యక్తికి వెళ్తాయి. మా గురూజీ పత్రిజీ మాకు షేక్ హ్యాండ్ ఇచ్చేవాడు, పిలిచి మరీ ఇచ్చేవాడు. ఎందుకంటే అది పెద్ద బ్యాటరీ, పెద్ద జనరేటర్, అక్కడ ఎనర్జీ ఫుల్గా ఉంది ఆయన దగ్గర, మాకు వస్తుంది. అట్లా మేమందరికీ ఇవ్వాలంటే మేము అంత పెద్ద జనరేటర్ అయితే కదా ఇవ్వగలము. మేమంత పెద్ద జనరేటర్ కాదు కదా, అంత గొప్ప జ్ఞాని కాదు. పత్రిజీలా గొప్పగా సాధన అయితే నేను చేయలేదు. ఎందుకు చేయలేదంటే సారు తన ఉద్యోగాన్ని సైతం త్యజించి ధ్యానం మీదనే కూర్చున్నారు పత్రిజీ వారు. మరి నేను ఉద్యోగం త్యజించలేదు. నేను పొద్దున్నలేసి పరిగెత్తి వస్తున్నా, ఇక్కడ అందరినీ కలుస్తున్నా. ఇక్కడ ఎన్నో రకాలు ఉంటాయి. రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు, నీకెందుకు క్లాస్ ఇవ్వాలా అంటారు, ఎన్నో ఉంటాయి. అయినా నా క్లాసు కావాలి అని చెప్పి నేను తీసుకుని, మరి అట్లనే ఎవరు అనరు మన కాలేజీలో. అబ్బాయి అదృష్టవశాత్తు ఈ కాలేజీలో అందరూ కూడా సహకరించే స్టాఫే. అది నా భాగ్యం. ప్రతిదానికి సహకరిస్తారు నాకు. పిల్లలు కూడా ఇక్కడ మంచి పిల్లలు,
కాబట్టి నేను పుంగనూరు గర్ల్స్ కాలేజీకి వెళ్లకుండా ఈ గర్ల్స్ కాలేజీలోనే ఉన్నానంటే కారణము భగవంతుడే ఆపేసినాడు. ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను, రాలేదు. అక్కడుండే మేడం ఇక్కడుండే నేను ఆ గర్ల్స్ కాలేజీకి వెళ్ళేదని ట్రాన్స్ఫర్ పెట్టాం లాస్ట్ ఇయర్, కానీ రాలేదు. వీళ్ళంత రాకూడదని మేము హోమం చేస్తామనేసి అన్నారు సార్ వాళ్ళు. ఓకే, నన్ను పోనీకుండా చేయాలా అని చెప్పేసి, ఏమో నా అదృష్టం వలన అక్కడికి నేను వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. ఇక్కడ ఇంత మంచి స్టూడెంట్స్ ఉన్నారు. మదనపల్లి ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. మదనపల్లి మహాతత్వవేత్తలు జిడ్డు కృష్ణమూర్తి, అనిబిసెంట్ ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు ఇక్కడ నడయాడిన చోటు, మహేష్ యోగి ధ్యానం చేసినటువంటి చోటు, ఎంతోమంది ఋషులు యోగులు ఈ చోటుకు వచ్చి వెళ్ళారు. పత్రిజీ ఈ ఊరికి వస్తే ప్రత్యేకంగా మదనపల్లి అంటే చాలా సంతోషంగా ఇక్కడ ఉండి వెళ్తాడనమాట. ఆయన అంత ఇష్టం ఈ ప్రాంతం అంటే. కాబట్టి ఒకరితో మనము షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు కొంత వద్దనే చెప్తాం మేమైతే, నమస్తే పెట్టేసి. ఎందుకు వాళ్ళలో నెగటివిటీని మనం తీసేసుకోవడము? మనకి ఏదైనా గొప్ప శక్తులు ఉంటే ఆడ ఇచ్చేయచ్చు. మనకు శక్తులు అంతంత మాత్రమే మనం ధ్యానం చేసుకుంటా బతుకుతాము. మనం చేసే ధ్యానం నేను చేసే ధ్యానం నా జీవితానికి సరిపోతా ఉంది, మీకేదో చెప్పడానికి కొంతవరకు ఉపయోగపడతా ఉంది. కానీ వాళ్ళకి ఎనర్జీస్ ఇచ్చేసి వాళ్ళని గొప్ప వాళ్ళని చేసేంత శక్తిమంతుడిని అయితే కాదు నేను. అంతా ఒక ఆమె వచ్చింది ధ్యానానికి. సార్ ఒక చిన్న క్వశ్చన్ సార్ అనేది ఏమిటి, సార్ నేను మీకు శక్తులు ఉన్నాయా సార్ అనేది. లేవు అని చెప్పిన. ఎందుకు లేవు సార్ అనేది. ఎందుకు లేవంటే ఇప్పుడు ఆ శక్తులు ప్రదర్శించాలి అని ఆమె కోరుకునింది అనమాట. ఎందుకు లేవంటే అంత సాధన చేయలేని వారు మీరేం క్లాస్ తీసుకుంటారు సార్ మాకు అనింది. కరెక్టే, ఇప్పుడు నేనేం చేయాలా, ఉంటే మీ శక్తిని మాకు ఇవ్వండి అనింది. అట్లా ఇచ్చేది ఒకరిస్తే తీసుకునే శక్తి కాదు ఇది. ఇప్పుడు నేను అన్నం తింటానే మీ కడుపు నిండుతుందా? ఎవరి అన్నం వారిదే. నేను టిఫిన్ తింటే నా కడుపు నిండుతుంది, మీరు టిఫిన్ తింటే మీ కడుపు నిండుతుంది. ఎవరి యొక్క ఇది వారిదే. ముఖ్యంగా శక్తులు కూడా ఉండే వ్యక్తులు ఉన్నారు. ప్రదర్శిస్తే ఆ శక్తులు మళ్ళీ మరుక్షణం నిరుపయోగం అయిపోతాయి. ఎవరికి కూడా మీరు కూడా ధ్యానం చేస్తారు, మీకు అనేకం వస్తాయి, శక్తులు వస్తాయి. చాలామందికి నేను చెప్పక్కర్లేదు, మీకే తెలుస్తుంది, మీకు జరగబోయేది కూడా తెలిసిపోతూ ఉంటుంది. కానీ బయట వ్యక్తులకో దాన్ని చెప్పుకోవద్దు. ఒకవేళ ఎవరైనా దీని గురించి బాగా తెలిసిన వాళ్ళతో డిస్కస్ చేయండి. చాలా వస్తాయి, చాలా వస్తాయి ధ్యానం చేస్తే. అవి మొన్న ఒక ఆయన కూడా కామెంట్ పెట్టాడు, సార్ ఏమొస్తుంది, ఏమీ లేదన్నాడు. పాపం నిజమే. కొంతమంది సీనియర్ మాస్టర్స్ కూడా మాకేమీ రాలేదు ఇప్పుడు అనేసి అన్నారు ధ్యానంలో. నిజమే. ఎందుకంటే మా గురూజీ వారు ఒక మాట చెప్తా ఉంటారు, స్కూల్కి వచ్చేటప్పుడు చిన్న బిడ్డలకు చాక్లెట్లు ఇస్తాం. మేము కూడా చాక్లెట్లు తెచ్చిపెట్టుకొని ఉంటాం బీరువాలో. ఫస్ట్ క్లాస్లో చేరిన వాళ్ళకి ఇచ్చేది, 5th క్లాస్ వాళ్ళకి ఇచ్చేది లేదు. ఇప్పుడు మీకు ఇస్తామా చాక్లెట్లు? వాళ్ళు ఎవరో ఇచ్చి చాక్లెట్లు ఇచ్చి క్లాసులో వాళ్ళని ఎవరో చిన్నపిల్లల్ని కూర్చోబెట్టినారో, నాకు పెద్దయ్యా కూడా నాకు చాక్లెట్లు ఇవ్వండి అంటే ఇవ్వరు. ఇస్తారా చాక్లెట్లు మీకు ఎవరైనా? ఇస్తారు, అది వేరే రకం, అది మీకు కాదు, వేరే రకంగా ఇస్తారు చాక్లెట్లు. అబ్బాయిలు ఇస్తారు ఆకర్షించేదానికి. నేను గమనించిన అక్కడ కాలేజెస్లో, కో ఎడ్యుకేషన్ కాలేజెస్లో కొంతమంది చాక్లెట్లు పెట్టుకొని ఉంటారు అమ్మాయిలకి ఇచ్చేదానికి. ఏమో నీకు ఇవ్వాలనిపించింది ఇచ్చినట్టు. ఏమి వీని చెల్లికి ఏడు ఇంటికాడ, వీని అక్కకేడో, వాడు అమ్మాయికి ఇచ్చేదానికి చాక్లెట్ తెచ్చి పెట్టుకున్నాడు. ఆహాహా, ఏం వలకపోస్తావురా. ఇది మామూలే. నేను కో ఎడ్యుకేషన్ కాలేజీల్లో నేను చూశాను. నేను ఇక్కడ అలాగా కొత్తగా ధ్యానంలోకి వచ్చినటువంటి వాళ్ళకి కొన్ని రకాల శక్తుల్ని, కొన్ని రకాల దృశ్యాలని కలుగజేస్తారు. వాళ్ళ ధ్యానం వల్ల ధ్యానంలో కూర్చునేదానికి మాస్టర్స్ వాళ్ళు మళ్ళీ ఇంట్రెస్ట్గా కూర్చునేదానికి ఏర్పాటు చేస్తారు. ధ్యానం బాగా కుదిరిన తర్వాత వీళ్ళు కొన్ని కోరికలు అడుగుతారు, అవి నెరవేరవు. ఎందుకు నెరవేరవని మళ్ళీ గురూజీని వచ్చి అడుగుతూ ఉంటారు. నువ్వు అడ్డమైన ప్రతి కోరిక, దిక్కుమాలని ప్రతి కోరిక తీర్చేదానికి ఈ విశ్వానికి ఏం పని లేదనుకున్నావా అంటాడు మా సార్ లాంటి వాడు. నేను కూడా అట్లానే అంటా. ఇప్పుడు ఎవరైనా వచ్చి అడిగితే నాకు పలానా కోరుకుంటే ముందు జరిగిపోతా ఉండే, బండి కావాలనుకున్నా బండి వచ్చేసింది, కారు కావాలనుకున్నా కారు వచ్చేసింది, పెళ్లి కావాలనుకున్నా పెళ్ళి అయిపోయింది, ఉద్యోగం కావాలనుకున్నా ఉద్యోగం వచ్చేసింది, ఇప్పుడు ఏం కావాలన్నా ఏమీ రాలేదు సార్ అని.
గౌతమ బుద్ధుడు ఒకే ఒక్క మాట అంటాడు, కోరికలు దుఃఖహేతువులు. కోరికలు దుఃఖం కలుగజేస్తాయి. నువ్వు ఒక్క కోరిక పట్టుకున్నావు అనుకో, అది దుఃఖానికి కారణమవుతుంది. ప్రణవి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని అనుకున్నది అనుకో, కానీ మళ్ళీ అక్కడ దుఃఖం కూడా వస్తుంది. భర్తతో ఏగల్ల, మళ్ళీ బిడ్డలు పడతారు, వాళ్ళతో ఏగల్ల, అత్తతో ఏగల్ల, మామతో ఏగల్ల, అప్పుడు అవి దుఃఖమే కదా. పెళ్లి చేసుకోవాలన్న కోరిక, చేసుకున్న తర్వాత ఏం జరుగుతుందో తెలుసు, అవన్నీ పడాల్సిందే. అట్లనే సార్ ఇట్లనే అనుకుంటే మా అమ్మ మా నాయన పెళ్లి చేసుకుండ్రో, మేము పుట్టేవాళ్ళమే కాదు కదా అని మీరు అనుకోవచ్చు, నేను కూడా అనుకోవచ్చు, అంతే కదా. కాబట్టి ఇక్కడ కోరికలు, కొన్ని రకాలైన కోరికలు కోరితే దుఃఖమే వస్తుంది. అన్ని కోరికలు కాదు. ఆధ్యాత్మికంగా కూడా చాలామంది చాలా కోరికలు కోరుతూ ఉంటారు. మా దగ్గర ధ్యానం చేస్తూ ఉంటారు వచ్చి చాలామంది. నేను క్లాసెస్కి వెళ్తూ ఉంటాను బయట. సార్ దివ్య చక్షు ఉత్తేజితం కాలేదు సార్, నాకు థర్డ్ ఐ యాక్టివేషన్ కావాలా సార్ అని కొందరు అడుగుతూ ఉంటారు. కొంతమంది యాస్ట్రల్ ట్రావెల్ చేయాలి సార్, ఈ సూక్ష్మ శరీరయానం చేయాలి సార్ అని అడుగుతూ ఉంటారు. అవంతా ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిందే. ఒకవేళ మీరు ధ్యాన సాధన చేయబడి అట్లా ఏదైనా డౌట్స్ ఉంటే అడిగితే, నేను కూడా ఇన్ని ఏండ్లలో ఒకసారో 2 సార్లు యాస్ట్రల్ ట్రావెల్ చేసిన అనుభవం నాకు వచ్చింది. మళ్ళీ రాలా. ఒక్కసారి థర్డ్ ఐ యాక్టివేషన్ అయిన అనుభవం వచ్చింది, మళ్ళీ రాలా. నాకు అవసరం అయితే వస్తుంది, అవసరం లేనిది నాకెందుకు. నాకు ఏది అవసరమో అది నా దగ్గరకు వస్తాయి. ధ్యానం చేస్తే నాకు ఉద్యోగం అవసరమైంది, ఉద్యోగం వచ్చింది. పెళ్ళి అవసరమైంది, పెళ్ళి వచ్చింది. కొంతమందికి అవి రావు, ఎందుకంటే వాళ్ళకి దాని యొక్క అవసరమో లేదు. కాబట్టి ధ్యానం కొత్తగా ప్రారంభించినటువంటి వాళ్ళకు చాలా వస్తాయి. ధ్యాని బాగా ముదిరిపోయి యోగి అయ్యేటప్పుడు అక్కడ మమతలుడిగిన సన్యాసి మనసు ఓలే, మమతలన్నీ. అన్నమయ్య ఒక మాట అంటాడు, మనసు శాంతులకు సదా మమకారముల బాధ. మనశ్శాంతి లేదంటే కారణము మమకారము. మీ అమ్మ మీ నాన్నకో మీరు కాలేజీకి వచ్చి ఇంటికి చేరేంత వరకు వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, కారణము మమకారం. బిడ్డ కాలేజీకి పోయిందో లేదో, అక్కడ చదువుతా ఉందో లేదో, పాస్ అవుతుందో లేదో, నా కూతురు 500కి 500 వస్తుంది అనుకుంటే 9 మార్కులు తగ్గా అని అదొక మమకారం. మార్కులపై మమకారం తల్లికి తండ్రికి కూడా. ప్రతిదీ ఈ మమకారం లేకపోతే బాధ ఉండదు ఎవరికి. ఉంటే ఉండు, పోతే పో, చదివితే చదువు, ఉంటే ఉండు అని అనుకున్నాడు అనుకో మీ పేరెంట్స్, అప్పుడు మమకారం ఉండదు, ఆయనకి బాధ ఉండదు. నీ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి. నా కూతుర్ని ఫలానా వాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకోవడం ఒక మమకారం. నచ్చినోడు చేసుకొనే, వాళ్ళ లైఫ్ వాళ్ళదే కదా, మనదేం పోయే. మనమా జీవితాంతం కాపురం చేసేది ఆ అమ్మాయిని నిర్ణయించుకొని నచ్చినోడు చేసుకొని అని అనుకున్నాడు అనుకో, అప్పుడు ఆయనకే బాధ ఉండదు. నువ్వు ఎవరితో పెళ్లి చేసుకున్నా, ఎవరిని పెళ్లి చేసుకున్నా, నువ్వు జంప్ అయిపోయినా కూడా ఆయన బాధపడాడు. కానీ వాళ్ళు మీ మీద ఇదే లిమిటేషన్స్ పెట్టుకున్నా అంటే జంప్ అయిపోతే మళ్ళీ మీరు అట్లా వేరే రకంగా అనుకోవద్దు. నన్న 18 ఏండ్లు నిండాలి, నిండినాక కూడా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవాలి అని కూడా నేను అనను. వాళ్ళకు ఎట్లా నచ్చితే అట్లా జీవించడము వాళ్ళ హక్కు. పోలీస్ స్టేషన్లో కూడా అదే అంటూ ఉంటారు. పేరెంట్స్ వస్తారు, సార్ ఆ బిడ్డ వాడితో వెళ్ళిపోయింది సార్, మొనాలిసా. అరే మైనరా మేజరా చెప్పండి అంటే అది మైనరు. మళ్ళా పోయి దానికి ఎన్నో కేసులు, నా ఇష్టం నేను పోయినా అంటుంది అమ్మాయి. సరే అది వేరే టాపిక్, అది మన టాపిక్ కాదు. ఇక్కడ చూడండి అమ్మాయి, ఎవరి ఇష్టం వారిదే, ఎవరి లైఫ్ వారిదే. చెప్పాను కదా, ఎవరి ప్రత్యేకత వారిదే. గడ్డి పువ్వు ప్రత్యేకత గడ్డి పువ్వుదే, రోజా పువ్వు ప్రత్యేకత రోజా పువ్వుదే, మల్లె పువ్వు ప్రత్యేకత మల్లె పువ్వుదే. ఒక పువ్వు మంచిదని చెప్పి ఇంకొక పువ్వు చెడ్డదని చెప్పి అనుకుంటున్నామా? లేదు. ఇప్పుడు కొంతమంది కనకాంబరములు పెట్టుకున్నారు, కొంతమంది మల్లెలు పెట్టుకున్నారు, కొంతమంది రోజాలు పెట్టుకొని ఉంటారు. అది వాళ్ళ యొక్క అభిరుచిని బట్టి లేదా దొరికేదాన్ని బట్టి ఉంటుంది, ఆ లభ్యతను బట్టి. అప్పుడు ఏ పువ్వు దొరికితే ఆ పువ్వు పెట్టుకుంటారు. కొంతమంది ఆ చెట్లో చామంతి పూలు దొరికితే దాన్ని కూడా తుంచి పెట్టుకొని పోతా ఉంటారు. పూలు వైబ్రేషన్ పెంచుతాయని చెప్పి పెట్టుకుంటారు, కానీ ఆ పుష్పాలు కూడా ఏడుస్తాయంట. పూలు దారాలతో గొంతుల కురిబిగించి గుండెలో నుండి సూదులు గుచ్చి కూర్చి ముడుచు కొందురు ముచ్చట ముడుల మమ్ము అకట దయలేని వాడు మీ
ఆడవారు. ఎంత దయలేని వారు మీ ఆడవారని పూలు ఏడ్చినాయంట. పుష్ప విలాపం జంధ్యాల కరుణశ్రీ. కరుణ ఆయనకి ఎక్కువ, కరుణశ్రీ అంటారు ఆయన్ని. ఊలు దారాలతో గొంతుకు ఉరి బిగించేసి కట్టేస్తాం. పూలని కట్టేటప్పుడు గుండెలో నుంచి సూదులు గుచ్చి మాల తయారు చేస్తాం. పూలు పెట్టుకుంటారంట ఆడోళ్ళు తలలో. దయలేదా మీకు అని పుష్పాలు ఏడుస్తున్నాయంట. కాబట్టి ఇక్కడ మనము అది టాపిక్ వేరు. ఎవరి ప్రత్యేకత వారిదే, ఎవరితో ఎవరు పోల్చుకోవద్దు. జ్యోత్స్నతో మోదీని అన్ని విషయాల్లో పోటీ పడలేంది. జ్యోత్స్నలతారెడ్డితో నువ్వు చదువు విషయంలో ఒకేలా కొంచెం పోటీ పడచ్చు, కానీ అన్ని విషయాల్లో పడలేవు. మేనకాతో ఆమె పక్క నుండి ఆమె పోటీ పడలేదు అన్ని విషయాల్లో. మేనకాకు పప్పు రుద్దినట్టుగా విజయలక్ష్మికి రాకపోవచ్చు. మేనక నీట్గా పాత్ర కడిగినట్టుగా నాగరత్నం వల్ల కాకపోవచ్చు. అంత మాత్రాన మేనక గొప్పదని నాగరత్న తక్కువదని అనుకుంటామా? లేదు. ఇక్కడ మీరు ఇంతమంది ఉన్నారు. ఈ అమ్మాయికి 91 వచ్చింది, ఇంకొక అమ్మాయికి దానికి రివర్స్ మార్కులు వచ్చినాయి 19 అనుకుందాము. అయినా కూడా మా దృష్టిలో అంతా సమానమే. పిల్లలు, మేము నిన్నెట్లా ట్రీట్ చేస్తామో నిన్ను కూడా అట్లే చూసుకుంటాం. అందరినీ సమానంగానే చూస్తాం. బాగా చదివింది ఈ బిడ్డను నెత్తిన పెట్టుకుందాం. ఆ అమ్మాయి సరిగా చదవలేదు, ఆ అమ్మాయిని కిందికి తోసేద్దాం. అలాంటిదేమి టీచర్స్కి ఉండకూడదు. ఆ ఉంటే టీచర్ కానే కాడు. అటువంటి అసమానత భావనలు చూపిస్తే కుల మత వర్గ వర్ణ లింగ భేదాలు చూపించకూడదు. ఒక ఉపాధ్యాయుడు అధ్యాపకుడు ఎట్టి పరిస్థితులను గొప్ప తక్కువ కూడా చూపించకూడదు. నా బిడ్డ గొప్ప మార్కులు వచ్చేసింది, ఓకే, సంతోషమే. అట్లని శశిరేఖకు తక్కువ వచ్చినాయి అని చెప్పి శశిరేఖను తక్కువ చేస్తామా? శశినే, మేనకే, విజయనే, ప్రణవినే, భవ్యనే. ఎవరు ఒకరితో ఇది కాదు. సరే, అరే నాకేం మార్కులు వస్తే ఏం రాకపోతే నేను అందంగా ఉన్నా అంటుంది మన విష్ణు. నా హెయిర్ స్టైలే వేరంటుంది. అట్లని విష్ణు తక్కువదా? మార్కులు తగ్గినంత మాత్రాన విష్ణు తక్కువది కాదు. మార్కులు పెంచుకుంటుంది. కష్టమైన సబ్జెక్టే పాస్ అయిపోయింది. కష్టమైన సబ్జెక్టు తెలుగు ఫెయిల్ అయినా కష్టమైన సబ్జెక్ట్ పాస్ అయిందంటే ఎంత గ్రేట్. కాబట్టి కామర్స్ పాస్ అయిందంటే గ్రేట్. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళ టాలెంట్ని గుర్తించి వెలికి తీసే వాళ్ళు దొరికితే వాళ్ళు కొంచెం ముందుకు వెళ్తారు. లేదంటే తమ టాలెంట్ని తామే వెలికి తీసుకోవాలి. సార్, ఇటువంటి వీడియోలు కంటిన్యూగా పెట్టండి సార్ అని రాత్రి గ్రూప్లో ఒక ఆయన మెసేజ్ పెట్టాడు. అమ్మాయి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ గ్రూప్లో ఒక ఆయన ఏ డిపార్ట్మెంటో నాకు తెలియదు, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషను, నేను కూడా మెంబరే, మెసేజ్ పెట్టాడు. ఈ వీడియోలో ఈ స్పీచెస్ మీరు ఏదైనా క్లాసులు ఏర్పాటు చేస్తారా? ఎక్కడైనా మీ క్లాసులకు మేము మా పిల్లలతో అటెండ్ అవుతాం అన్నాడు. నేను క్లాసులు ఏర్పాటు చేయను, యూట్యూబ్లోనే కనిపిస్తాను. సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ధ్యానయుగా. చేసేసాను సార్. ఆ సార్ అయితే చేసేసినాను సార్ అన్నాడు. ఆయన ఎవరో నాకు వాస్తవం నిజంగా తెలియదు. నేను తెలుసు అంట, ఎందుకంటే నేను డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను కాబట్టి నన్ను చూశాడు ఆయన. చూసారా? కాబట్టి ఈ వీడియోలు కావాలంట. ఎట్లా అన్నాడు? అట్లా అని చెప్పిన ఓకే. అయితే నేను అక్కడికి వచ్చి క్లాస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి ఛార్జ్ పెట్టుకొని తిరుపతికి పోయి క్లాస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సెమినార్ ఇవ్వాల్సిన అవసరం, అందరినీ గుంపు చేసి సెమినార్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆ మహాతల్లి, యూట్యూబ్ మహాతల్లి పుణ్యమా అని చెప్పి, గూగుల్ తల్లి పుణ్యమా అని చెప్పి మనం ఇక్కడే ఉంచే ఎక్కడికైనా ఏమైనా ఇవ్వచ్చు. ఓకే.